నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో దారుణం. తల్లితో సహా 2 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన దుండగులు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన జనరల్ మేనేజర్ మాల్యా. జర్నలిస్టులు రైల్వే పాస్ల కోసం ప్రయత్నిస్తామని జీఎం హామీ. ప్రకాశం జిల్లాలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. దిశ కేసు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ లో దిశ కుటుంబ సభ్యులను చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లేని బాధ అయిపోయింది. రోజు మీకు ఇదే బాధ. ఎవరెవరో వస్తారో ఎన్టీఆర్ మాడుకున్నది చెప్పుకున్నావమ్మా. అప్పుడు ఇప్పుడు 20 సార్లు తిప్పుగా అదే చెప్తున్నానమ్మా. రోజు ఎవరో వచ్చి పలకరించుకోవడం, ప్రతిసారి గుర్తు చేయడం, మాకు ఎవరు ఉండకుండా రావాలని మాకు మనసు రోజంతా. చిలుకూరులో 20 నిమిషాల ప్రదక్షిణ ఆపాం శనివారం రోజు. విపరీతమైన భక్తులు ఉన్న అందరు భక్తులు బయటకు వచ్చి దర్శనం ఆపాం. కానీ సమాజానికి పట్టిన గ్రహణంలా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఏం మాట్లాడినా, ఎలా ఓదార్చినా మీకు మేము మాకు మాట్లాడడానికి ధైర్యం రావట్లేదు, మాటలు రావట్లేదు. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఎందుకు ఇలాంటి ఒక ఆలోచన సమాజంలో వచ్చింది అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ లోపం అనేది అర్థం కావట్లేదు, దేనివల్ల అనేది అర్థం కావట్లేదు. చట్టాలు మార్చాలా, కోర్టులో శిక్ష పడేటట్టు చేయాలా, ఎన్నో శిక్షలు పడుతున్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ హైకోర్టులో చూడండి. వరంగల్ వెళ్ళామండి మేము. వరంగల్లో వాళ్ళు 5 సంవత్సరాలకు పెళ్ళయి పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. చిలుకూరు వచ్చి ప్రార్థిస్తే ఆ చిన్న పాప పుట్టింది. 9 మంత్ పాపని చేశాడు దరిద్రుడు. చేస్తే 42 డేస్లో వాళ్ళు కన్విక్ట్ చేశారు. కన్విక్ట్ చేసిన వెంటనే హైకోర్టుకు వెళ్ళింది మ్యాటర్. హైకోర్టుకు వెళ్తే ఉరి శిక్షని యావజ్జీవితం చేశారు. అంటే జ్యుడిషియరీకి ఆ పవర్స్ ఎవరిచ్చారు చెప్పండి? అంత కనికరం ఎందుకు మీకు మానవ మృగాల పైన? మేము అంతా వింటున్నానమ్మా, చదువుతున్నాను తల్లి. పాపం అక్కతో మాట్లాడిన సంభాషణ అంతా పాపం పవన్ కుమార్ చెప్తూనే ఉన్నారు. ఈయనకి 3 అక్క చెల్లెలు, 2 అక్కలు చెల్లి. దిశ హత్యపై నిరసనగా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ అల్వాల్ ఆస్థా ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని గోశాల నుండి ట్యాంక్ బండ్ పై గల వివేకానంద స్వామి విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు మాట్లాడుతూ దిశ హత్యను ఖండిస్తూ నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతి అందరము కూడా దిశ యాక్ట్ ని స్పందించి మా వంతు కృషి చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఎంతగానో కష్టపడి పెంచి పెద్ద చేశాక నీచమైన దుర్మార్గులు వాళ్ళని అనగదొక్కి ఇట్లా రేపిస్తూ చేసి పిల్లల్ని చంపేయడము ఎంత బాధాకరమో ఒక తల్లి ఆవేదన
తీసుకోవాలి. నిర్భయ యాక్ట్ అట్లాగే వదిలేస్తున్నారు. సుప్రీం కోర్టు చనిపోయమని హ్యాంగ్ చేయమని రెజల్యూషన్ పాస్ చేసినాక కూడా ఇంకా కస్టడీ కావాలి, టైం కావాలని టైం పాస్ చేస్తున్నారు. కానీ జస్టిస్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఆడవాళ్ళని రక్షించాలి, ఆడవాళ్ళని రక్షించాలి, ఆడవాళ్ళని రక్షించాలి, ఆడవాళ్ళని రక్షించాలి. వాడిని కూడా నరక యాతన పెట్టి నాకు చావెందుకు ఇవ్వట్లేదు దేవుడా అని వాడు హింసించేలాగా వాడిని కూడా నరక యాతన పెట్టాలి. అప్పుడు కానీ ఒక కన్న తల్లికి శోభ వాడికి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. వాడిని హ్యాంగ్ చేయొద్దు, వాడిని నరక యాతన పెట్టేలాగా వాడిని చంపేదాకా తీసుకెళ్ళాలి, కానీ నేను చంపొద్దు అని నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్క కన్న తల్లిదండ్రులకు కూడా నేను ఇదే నివేదన చేస్తున్నాను. అందరూ కూడా దీన్ని ఖండించాలా. వాడిని హ్యాంగ్ చేయొద్దు. ప్రజలకు అప్పు చెప్పండి, మేము వాడికి బుద్ధి చెప్తాము. ప్రతి డివిజన్లో తిప్పండి, చెప్పు దెబ్బలు కొట్టండి. అప్పుడు ఇంకొకటి దాన్ని చూసి భయపడాలి. ఆడవాళ్ళు మీదకి రావాలంటే భయపడాలి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన రైతు బోచిరెడ్డి వేరుశనగ బ్రీడర్ సీడ్ సాగు క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేరుశనగకు మార్కెట్లో మంచి ధర పలుకుతుందని, ఇతర నూనె గింజలతో పోలిస్తే వేరుశనగ శ్రేష్టమైందని, పౌష్టికమైనదని అన్నారు. దేశంలో అత్యధిక వేరుశనగ దిగుమతి చేయడంలో వనపర్తి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలతో శరీర సౌష్ఠవంతో ఉన్న నెదర్లాండ్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించేది వేరుశనగ ఉత్పత్తులే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండపాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. వాడబడిచ్చి ఇస్తున్నామా? వాడబడిన తర్వాత మళ్ళీ పైకి నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులుపెట్టారు. సంతనూతలపాడు మండలం పెర్నిమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో స్థానికులు 2 మృతదేహాలను గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తల్లితో సహా 2 ఏళ్ల చిన్నారిని సైతం నిర్దయగా కాల్చి చెప్పడంతో పోలీసులు పలు కోణాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ను రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పరిశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో నూతన రైల్వే ట్రాక్ను మాల్యా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన మాల్యాని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సత్కరించారు. అనంతరం నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనకాపల్లి ప్రాంత రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ రూరల్ జర్నలిస్టుల రైల్వే పాస్ కోసం ప్రయత్నిస్తామని జీఎం హామీ ఇచ్చారు. Direction also is clear. So they incorporate the location of the toll so that the people know exactly. We have Anugama and Lord Venkatesh. Only temple is there in the facade. You see building. This temple, whole Temple is there, but we are requesting a big. ప్రకాశం జిల్లా కొమరోలులో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. దిశపైన జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజంలో మహిళలపై, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దిశ అత్యాచారం, హత్య చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని నిరసన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం కూడలి వద్ద ప్రభుత్వ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఇప్పుడు తెలుసుకొని
ఉన్నటువంటి పునాదిలో ఉన్నటువంటి ఉన్నప్పుడే మరి పిల్లల్ని క్రమశిక్షణపై పిల్లలు జరగడానికి సంపాదించుకుంటామని మరి సమాజంలో మంచి మార్పు కూడా కోరుకుంటున్నాను. ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని గ్రహించుకుని వాళ్ళలో మంచితనాన్ని మంచి ప్రవర్తనని పెద్దలుగా మీరు ఏర్పాటు చేస్తారని నిర్ణయం చేసుకుంటూనే మన విద్యార్థులందరూ అది ప్రభుత్వమైనా కానీ ప్రైవేట్ అయినా కూడా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 60 మంది లబ్ధిదారులకు చెక్లు అందించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ శాసనసభ్యులు షానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న బీటెక్ విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. సోనాల్ నుండి హైదరాబాద్ కు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారి నుండి అధికారులు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి పట్టణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 47వ జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ను మదర్ తెరెసా పాఠశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల నుండే శాస్త్రవేత్తలు ఉద్భవిస్తారని అన్నారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్ర సాంకేతిక అంశాలు దోహదపడతాయని అన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకత గుర్తించి ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అధికారులు సోదరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిత్రులు శాసనసభ్యులు శ్రీమతి యాదవ్ కిషోర్ కుమార్ గారు, జిల్లా విద్యుత్ అధికారి గారు, ఇతర జిల్లా అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అమరేంద్ర గౌడ్ గారు, వేదిక మీద పెద్దలు, కార్యక్రమ వైద్య ప్రదర్శనలు, మీలో ఉన్న శాస్త్రవేత్తల్ని బయటకు తీయడానికి మరే ఇతరులు కూడా తీసుకురాలని తప్పకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా విద్యార్థులను తీసుకురావడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో, వారిని ఎంకరేజ్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా
చాలా గంజీయంగా ఉంటుంది. మన ఉపాధ్యాయులు పిల్లల్ని వాళ్ళ ఆసక్తి పెంపొందించడంలో లేదా వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను పెంచడానికి వాళ్ళకు వచ్చిన అనుమానాల విషయంలో విసులుకోకుండా వాళ్ళ నుండి క్రియేటివిటీని గుర్తించి ప్రోత్సహించే విధంగా వారికి తగిన ఆసక్తిని పెంచడానికి మీరు ఆసక్తి ఈ సమాజ గమనానికి సమాజ అభివృద్ధికి దోహదపడాలన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. శాస్త్రవేత్తలు ఎవరు కూడా పుట్టుకతోనే శాస్త్రవేత్తలు కాలేదు. శాస్త్రవేత్తలు అయిపోయినాక విద్యార్థులు కాలేదు. విద్యార్థుల నుంచే శాస్త్రవేత్తలు వస్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహారీ గోడ, కమాన్ మరియు గేటు నిర్మాణం చేపట్టారు. ఎంపీపీ స్వర్ణలత, రాజనరసింహారావు, ఎంఈఓ మదన నారాయణ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థంగా వారి కుమారులు సునీల్ రావు, సుకుమార్ రావు సుమారు 1 లక్ష రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు గూడి రఘుపతి రెడ్డిని పలువురు అభినందించారు. రఘుదర్ సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ మీటింగ్ హాల్ కూడా ఒకటి ఏదన్నా అరేంజ్ చేయండి. ఒక 200 మంది కూర్చుందామంటే ఎక్కడ ప్లేస్ లేదు. జనవరి వరకు గూగుల్ 4 ఫీట్ 15 ఫీట్ పెద్ద లారీ కొనగట్టుకోవాలి. ఇట్లా క్రాస్ వల్ల అందుకని ప్రాక్టీస్ బాగా సత్యన్న అంత హెడ్ మాస్టర్ తరఫున సత్యన్న ఆర్థిక శాఖ మంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రకాశం జిల్లాలో దారుణం, తల్లితో సహా 2 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన దుండగులు. అనకాపల్లి రైల్వే స్టేషన్ను పరిశీలించిన జనరల్ మేనేజర్ మాల్యా.
జర్నలిస్టులు రైల్వే పాస్ల కోసం ప్రయత్నిస్తామని జీఎం హామీ. ప్రకాశం జిల్లాలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ. దిశ కేసు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.